So, hi team, I'm Kumdara team. I'm founder of Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir, Q&A session 8. Q&A session 8 on MBBS abroad 2020-25 అండి. సో 2020-25 సంబంధించి Q&A సెషన్ 8. సో ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో Q&A సెషన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ పేరెంట్స్ అడిగిన డౌట్స్ అండి అవన్నీ. సో కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. సో మీకు ఎలాంటి కంట్రీ ఎలాంటి యూనివర్సిటీ, సో జార్జియానా, రష్యానా, కిర్గిస్తానా, వియత్నామా, లేకపోతే వాట్ ఎవర్ ద యూరోపా, యూఎస్ఏనా, యూకేనా, లేకపోతే మెడికల్ పీజీ ఆప్షన్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, బడ్జెటా, సో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, వాట్ ఎవర్ ద డౌట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా, వాట్ ఎవర్ ద డౌట్స్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే ఇంకో విషయం కూడా అండి. సో రష్యాలో వస్తారు సార్ మనకి టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అండి. మీకు 20 to 25 lakhs, 25 to 30 lakhs, 30 to 40 lakhs నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్ రైట్ నౌ అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి, టాప్ అండ్ యూనివర్సిటీస్. సో కాబట్టి ఎవరైనా మీరు సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఓకేనండి. సో మీరు తర్వాత ఒకసారి నీట్ రిజల్ట్స్, నీట్ కౌన్సిలింగ్ వగైరా చాలా వరకు మీరు టైం వేస్ట్ చేస్తే మాత్రం అప్ టు ఎండ్ వరకు 100% అడ్మిషన్స్ ఉండవు. ఇంకో విషయం కూడా ఈ సంవత్సరం నుంచి వస్తారు సార్, రష్యాలో అన్ని లిమిటెడ్ అడ్మిషన్స్, ఎక్సెస్ అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్లో తీసుకోరు. అన్నీ 150, 200 మ్యాక్స్ టు మ్యాక్స్ 100, 150, 50, 60 అలా ఉంటాయి. కాబట్టి చాలా లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఫర్దర్గా అయితే మాత్రం మంచి న్యూసెస్ అనేవి ఉండవు. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకేనండి. సో ఇంకో విషయం కూడా అండి, సో అడుగుతున్న ఈ రోజు అడిగిన డౌట్స్ ఏంటంటే సార్, జార్జియా ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో జార్జియా ఎంబీబీఎస్ ఏంటి? సో అటు నుంచి అటు యూఎస్ వెళ్ళొచ్చు కదా, ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంలీ ప్రోగ్రామ్ అంట కదా. తర్వాత అసలు జార్జియాలో ఎంబీబీఎస్ డ్యూరేషన్ అంతా అడుగుతున్నారండి. జార్జియాలో 6 years లేకపోతే 6+3 years యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం అఫీషియల్గా అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి వియత్నాం ఎంబీబీఎస్ సార్ మనకు ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ ట్రైనింగ్ ఉంటుందంట కదా. సో వియత్నాంలో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ ట్రైనింగ్ ఉంటుందంట. ఇండియన్ ఫుడ్ అంట, ఇండియన్ కాంటినెంట్ అంట, తర్వాత ఇండియా క్లైమేట్ అంట. సో సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మనం సెటిల్ అవ్వడానికి, ఈజీగా నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ని క్రాక్ చేయడానికి వియత్నాం సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో అదొక డౌట్ అడుగుతున్నారు. తర్వాత కిర్గిస్తాన్ కూడా అడుగుతున్నారండి. కిర్గిస్తాన్లో కూడా మనకి చాలా దగ్గర అండి కిర్గిస్తాను. 3 hours జర్నీ. తర్వాత వచ్చరికి మన ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ పేరెంట్స్, తర్వాత వచ్చరికి ఇండియన్ ప్రొఫెసర్స్. కాబట్టి కిర్గిస్తాన్ ఎందుకు జాయిన్ అవ్వకూడదు అడుగుతున్నారండి. తర్వాత వచ్చరికి సో ఫిలిపీన్స్. ఓకే ఇంకో విషయం కూడా అండి, ఫిలిపీన్స్ గురించి కూడా అడుగుతున్నారండి. ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ గురించి కూడా అడుగుతున్నారు. తర్వాత వచ్చరికి సో రష్యాలో వచ్చేసరికి ఎన్ని రకాల యూనివర్సిటీస్ ఉంటాయి, వాటిలో ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి? తర్వాత సో ఇంకో విషయం కూడా అడుగుతున్నారండి, ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ అనేది ఫ్యూచర్ బీటెక్ అంట కదా. సో బీటెక్ లానే మనకి జాబ్స్ ఉండవంట, శాలరీస్ ఉండవంట. సో బీటెక్ స్టూడెంట్స్ అనేది ఇంజనీరింగ్ లానే ఈక్వలెంట్ ఇంజనీరింగ్ అంట కదా ఎంబీబీఎస్ అని కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. సో సిఏ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. మాస్టర్ మైండ్స్ సంథింగ్ ఎవరో మరి అంటే ఎంబీబీఎస్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ అంట. సో ఎవరు చెప్పేది? సిఏ వాళ్ళు. ఓకే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబీబీఎస్ ఈక్వలెంట్ బీటెక్. తర్వాత వచ్చరికి నెక్స్ట్ ఎగ్జామ్ వర్సెస్ అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, యూఎస్ఎంఎల్ ఏంటి, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎగ్జామ్ అసలు వాట్ ఈస్ ద రూల్స్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ అబ్రాడ్ వరకేనా, లేదంటే ఇండియన్స్ కూడా ఉంటుందా? సో ఓన్లీ ఇండియన్స్ కూడా ఉంటుందా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది? ఎంబీబీఎస్ అది ఓన్లీ ఇండియన్స్ వరకే ఉంటుందా? అదే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా ఉంటుందా? ఎంబీబీఎస్ ఇంటర్నేషనల్ చదివిన వాళ్ళకి ఉంటుందా, లేదా లోకల్ స్టూడెంట్స్ కూడా? వాట్ ఈస్ ద రూల్స్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్. తర్వాత క్లినికల్ ట్రైనింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో మీకు వియత్నాంలో సరికి ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ ట్రైనింగ్ ఉంటుందంట. ఓకేనా? సో ఓకే. సో నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తానండి, ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి వస్తాను, మీకు సింపుల్గా ఉంటుంది చెప్పడానికి. సో ఇంకో విషయం అండి, సో ఎస్పెషల్లీ వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, ఈవెన్ దో జార్జియా కూడా. సో మీకు ఫస్ట్ ఇయర్ నుంచే క్లినికల్ ట్రైనింగ్ ఉంటుందండి. అంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి ఒక పేషెంట్ ఉంటారు హాస్పిటల్కి, డైరెక్ట్గా మీరు వాట్ ఎవర్ ద ఇంజెక్షన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఆపరేషన్స్, సర్జరీస్. ఇంతకుముందు ఫిలిపీన్స్ వాళ్ళు చెప్పారు కదా, మీరు ఫస్ట్ ఇయర్ నుంచే హాస్పిటల్కి వెళ్తారు, ఫస్ట్ ఇయర్ నుంచే సర్జరీస్, డెలివరీస్ చేసేస్తారు అని చెప్పారు. సేమ్ లేదంటే ఇప్పుడు వియత్నాం కూడా అదే. వియత్నాం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఫస్ట్ ఇయర్ నుంచే సర్జరీస్, ఫస్ట్ ఇయర్ నుంచే డెలివరీస్
చేస్తున్నామంటారు. సో వియత్నాం డిగ్రీ 100% ఇన్వాలిడ్ అండి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. వియత్నాం అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్, 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే దే డోంట్ ఫాలో ద ఎన్ఎంసీ రూల్స్. ఫస్ట్ యూ కెన్ ఆస్క్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. చాలా మంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏమంటున్నారంటే సార్ మీకు సో ఇదిగోండి ఎంబసీలో డాక్యుమెంట్, అది కాదండి. సో ఎంబసీలో అనేది ఇప్పుడు మీకు వియత్నాం అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, ఇవన్నీ అండర్డెవలప్డ్ కంట్రీస్, జార్జియా అవ్వచ్చు, చిన్న చిన్న కంట్రీస్ కాబట్టి మేనేజ్ చేయొచ్చు. 100% మేనేజబుల్ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఆర్టీఐ ఫైల్ చేయండి. సో కంపల్సరీకి ఇప్పుడు ఆల్మోస్ట్ 2021 వచ్చినాయి కాబట్టి రూల్స్, ఇప్పుడు 2025 కాబట్టి ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటాయి ఆర్టీఐస్. సో మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఎన్ఎంసీ వాళ్ళకి చెప్తే ఇప్పుడు రేపు డిగ్రీ ఎవరు వ్యాలిడేట్ చేసేది, మీరు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకొని మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఎవరు ఎన్ఎంసీ వాళ్ళ ఆథరైజ్ చేస్తారు. సో మీరు ఎన్ఎంసీ వాళ్ళకి కొరి అప్లికేషన్ పెడితే వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఆ కంట్రీలో ఉన్న మన ఇండియన్ ఎంబసీతో టచ్ అవుతారు. టచ్ అయిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న క్లారిటీ అప్పుడు 100% రియాలిటీ ఇస్తారు. అది ఒరిజినల్ డాక్యుమెంట్. దట్ ఈస్ ద ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. అడ్వైజరీ ఉంటుంది మీకు వెబ్సైట్లో అడ్వైజరీ, అది అలా ఉండొచ్చు అంతే. అది ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, 100% గ్యారంటీ కాదు. ఇలా ఉంటే ఉండొచ్చు దట్స్ ఇట్. సో మీరు అఫీషియల్గా డిగ్రీ వ్యాలిడా కాదా, మనకి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదనేది ఖచ్చితంగా మీరు ఎన్ఎంసీ వాళ్ళకి, ఇండియాలో ఎన్ఎంసీ వాళ్ళని అడగాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆర్టీఐ ఫైల్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు ఎంబసీకి వెళ్ళి ఎంబసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు సర్టిఫై చేస్తే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్. ఎస్పెషల్లీ కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం. ఎస్పెషల్లీ వియత్నాం కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు వియత్నాం నుంచి ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలా. సో కాబట్టి మీరు 1-2 సార్లు అనేది డెసిషన్ ఆలోచించి తీసుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ ట్రైనింగ్. ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ఇస్తారండి క్లినికల్ ట్రైనింగ్? సో ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా ఇస్తారు? అట్లీస్ట్ మీకు 2-3 ఇయర్స్ అయిన తర్వాత మీకు ఒక అట్లీస్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ అని వస్తే అప్పుడు మీరు వెళ్ళినా ఓకే. ఒక 3 ఇయర్స్ తర్వాత వెళ్తే ఓకే. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి అసలు ఏమీ తెలియకుండా ఎలా మీరు వెళ్ళి సర్జరీస్, ఎలా మీరు డెలివరీస్ ఎలా మీరు చేస్తారు? జస్ట్ మీకు ఏంటంటే అడ్మిషన్ స్టంట్ అండి, అడ్మిషన్ స్టంట్ అంతే. మీరు 1-2 సార్లు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఓకే ఇవన్నీ అడ్మిషన్ నేను చెప్తాను, ఆఫర్లు, డిస్కౌంట్లు, తర్వాత రష్, అది ఇది నేను చెప్తాను, నేను కాదని చెప్పట్లా. ఓకే స్టంట్స్ ఓకే. మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. సరే ఇవన్నీ నార్మల్ అనుకోండి. సరే సెకండ్ ఇయర్ నుంచి కాదు, ఫస్ట్ ఇయర్ కాదు, సెకండ్ థర్డ్ ఇయర్ మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఎస్పెషల్లీ ఇంత ముందు ఫిలిపీన్స్ కూడా అండి, ఫిలిపీన్స్ కూడా ఇంత ముందు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా ఎన్ఎంసీ ఎలా పెడతా వెళ్ళేసి ఎలా పెడతా రూల్స్ ఇంత ముందు ఎలా ఇచ్చారా ఫిలిపీన్స్ గురించి? ఫిలిపీన్స్లో ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి. ఫిలిపీన్స్లో ఇండియన్ ఫుడ్ ఉంటుంది. ఉదయాన్నే ఇడ్లీ, సాంబార్, దోశ, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం వచ్చేసరికి డిన్నర్లో పుల్కా, చపాతీలు అని చెప్పి అడ్మిషన్ చేశారు లేదా ఏసీ హాస్టల్స్ అని? సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్ ఎలానో, జార్జియా అలానే, కిర్గిస్తాన్ అలానే, వియత్నాం అలానే, 3 ఒకటే రకం అండి. కాబట్టి మీరు అఫీషియల్గా ఖచ్చితంగా కన్ఫర్మేషన్ తీసుకోండి. అదర్వైజ్ ఫిలిపీన్స్లోనూ కనీసం ఒక 50,000 మంది వెనక్కి వచ్చారు డిగ్రీ ఇన్వాలిడ్ అయ్యి. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, అటు నుంచి యూఎస్ వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సేమ్ జార్జియా వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అటు నుంచి వెళ్ళండి, 3 ఇయర్స్ ఎక్కడ చదవండి, 3 ఇయర్స్ హాలిడేస్ టైంలో అంట మరి అమెరికా వెళ్ళేసి ప్రాక్టికల్స్ చేసి మళ్ళీ చేస్తారంట. కిర్గిస్తాన్ వాళ్ళు కూడా అంతే, హాలిడేస్ టైంలో వచ్చి అంటే ప్రాక్టికల్స్ చేస్తారంట. హాలిడేస్ ఎందుకు ఇస్తారు? సో కాబట్టి ఆ డిగ్రీస్ అసలు క్రెడిట్స్ సరిపోవండి, 100% ఇన్వాలిడ్. ఆ క్రెడిట్స్ సరిపోవు, హాలిడేస్లానే ఉంటాయి. సో ఇప్పుడు కిర్గిస్తాన్ ఎస్పెషల్లీ కిర్గిస్తాన్ వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడి నుంచో ప్రొఫెసర్స్ అండి, ఇక్కడి నుంచో లెక్చర్స్, ఇక్కడి నుంచో ఫుడ్, ఇక్కడి నుంచో ప్రొఫెసర్స్, ఇక్కడి నుంచి లెక్చర్స్ వెళ్ళినప్పుడు ఆ డిగ్రీ ఇన్వాలిడ్. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మనము వెళ్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్తే అక్కడ మనం చదువుకునే చోట ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి. మనకంటూ సపరేట్గా లెక్చరర్స్, మనకంటూ సపరేట్ ప్రొఫెసర్స్, మనకంటూ సపరేట్గా ఉంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. క్లియర్ కట్గా ఎన్ఎంసీ రూల్స్ చెప్తున్నాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్పేదండి, 2021 బిఫోర్ ఉన్న రూల్స్ వేరే, 2021 తర్వాత ఉన్న రూల్స్ వేరు. ఖచ్చితంగా మీరు రూల్స్ చెక్ చేసుకుని వెళ్ళండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మనం డాక్టర్స్ అవుతామంటే వాళ్ళు అవ్వకపోతే మీరు అవరు. ఇప్పుడు ఫిలిపీన్స్ అలానే కదా వెళ్ళింది, అక్కడ ట్రాపిక్ క్లైమేట్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ వెస్ట్ అండి అని చెప్పారు. సేమ్ వియత్నాం వాళ్ళు ఇంతే చెప్తున్నారా? జార్జియా వాళ్ళు అంతే చెప్తున్నారా? తర్వాత అక్కడ నుంచి కిర్గిస్తాన్ వాళ్ళు అంతే చెప్తున్నారా? ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్. 30% మీరు ఎన్ఎంసీ అఫీషియల్గా మన ఎన్ఎంసీ నుంచి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వెళ్ళండి. సరే ఇవన్నీ ఫుడ్, హాస్టల్, మెస్, సరే ఇవన్నీ వదిలేయండి. ఇది జస్ట్ మీకు ప్రికాషనరీ మెజర్సే. అసలు అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా? అఫీషియల్గా ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ డిగ్రీస్ ఇన్వాలిడ్. 1-2 సంవత్సరాల తర్వాత మీకు తెలిసిందనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ అప్పుడు వెళ్ళాలి వేరే కంట్రీకి. ఫిలిపీన్స్ వాళ్ళు ఎంతమంది రష్యా వచ్చారనుకున్నారు? కనీసం ఒక 10,000 మంది వచ్చి ఉంటారు రష్యాకి ట్రాన్స్ఫర్ తీసుకొని, 10,000 మంది వచ్చి ఉంటారు. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఇంకా చాలా మంది అంటారు మీరు రష్యా చేస్తారు, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ అండి, రష్యన్ ఎగ్జామ్స్ అండి. నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఇవన్నీ మీ నెగిటివ్స్ చెప్తుంటే సరికి జార్జియా, వియత్నాంలో వాళ్ళు ఏం చెప్తారు, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ అండి, రష్యాలో ఎగ్జామ్ రాయాలి, రష్యా ఏమి లేదండి. మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ క్లియర్గా చెప్తారు. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం,
సో ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటేనండి చెప్పేది, ఇప్పుడు మీరు తమిళనాడులోనూ చెన్నైలోనూ చదువుకుంటారు. తమిళనాడులోనో లేదా కేరళలో చదువుకునేటప్పుడు తమిళ్ అనేది బేసిక్ లాంగ్వేజ్ అది. అంటే మీరు అక్కడ డే టు డే మీట్ అవ్వాలి, డే టు డే మీకు ఎక్స్పెన్స్ అవ్వచ్చు, డే టు డే ట్రావెలింగ్ అవ్వచ్చు, డే టు డే కమ్యూట్ అవ్వచ్చు, మీరు బేర్ చేయాలన్నప్పుడు మీకు అక్కడ బేసిక్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మీకు ఇప్పుడు ఇంకో విషయం ఏంటండి, మీకు ఆల్ ఇండియా కోటా అని ఉంటుంది 15% 20%. అంటే ఏంటి అర్థం ఏంటి? సో ఆల్ ఇండియా కోటా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆల్ ఇండియాలో ఎక్కడైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తే మీరు విజయవాడలోనో హైదరాబాద్ ఉండలేరు కదా, ఖచ్చితంగా ఢిల్లీ ఎయిమ్సో లేకపోతే ఢిల్లీలో ఉన్న మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడికి వెళ్తారు. కూరగాయలకి ఏదైనా రేషన్ షాప్కి ఇంకోటి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్యాక్సీకి వెళ్ళినప్పుడు బేసిక్ లాంగ్వేజ్ రావాలి కదా. సేమ్ లైక్ దట్ రష్యాలో కూడా అంతేనండి. అంతకు మించి మీరు ఇంగ్లీష్లోనే అక్కడ ఢిల్లీలో చదువుతున్నారు కాబట్టి హిందీ, కాబట్టి హిందీ మీడియంలో ఎగ్జామ్స్ రాయాలి, హిందీ మీడియంలో ఎగ్జామ్ అన్నీ ఉంటాయని కాదు. ఓకేనండి, ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. జస్ట్ ఏంటంటే వీళ్ళు ఏదో నెగిటివ్ చేయాలి కాబట్టి నెగిటివ్ చేస్తారు అంతే. రష్యా ఇస్ 100% వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అండి. రష్యా ఇస్ ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనమాట. సో 95% స్టూడెంట్స్ రష్యానే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కిర్గిస్తాన్లు, జార్జియాలు, వియత్నాంలు తెలియకనే చాలా మందికి రూరల్ ఏరియాస్ ఉంటారు కదా, ఆ రూరల్ ఏరియాస్ ఉండాలి ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. కొంతమంది స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఏంటంటే ప్రాపర్ అవేర్నెస్ ఉండదు. కొంతమందికి ఉన్నా సరే ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, మేము వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వెళ్తామని వాళ్ళతో పాటు వెళ్తారు. సో కాబట్టి 100% ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. మీరు 100% మీరు ఎప్పుడైనా డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం అంటే వాళ్ళు 100% అవ్వరు. ఎవ్రీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి. చాలా మంది చెప్తారు కిర్గిస్తాన్లో ఏమంటే ఎంతో మంది ఎంసీఏ పాస్ అవుతున్నారు, వాళ్ళు ఎప్పుడో లాస్ట్ ఎన్ఎంసీ రూల్స్ రాకముందు ఉన్న వాళ్ళు. మీరు కిర్గిస్తాన్లో చదివితే ఇంటర్నేషనల్ లెవెల్లో అసలు డిగ్రీ ఇన్వాలిడ్. మామూలుగా ఇంతకుముందు రూల్స్ లేనప్పుడే. ఇప్పుడు ఇండియాలో వ్యాలిడో కదా చెక్ చేయండి, అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఇంకో విషయం, జార్జియాలో డ్యూరేషన్ ఎంత అంటే వాళ్ళ అఫీషియల్గా మనకి ఏ కంట్రీలో చదివినా యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం లైసెన్స్ ఇస్ మ్యాండేటరీ. లైసెన్స్ రిజిస్ట్రేషన్ రావాలి అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్న డ్యూరేషన్ మొత్తం క్లియర్ చేయాలి. మీకు ఇక్కడ లైసెన్స్ డ్యూరేషన్ అనేది లైసెన్స్ ఖచ్చితంగా రావాలి. లైసెన్స్ రిజిస్ట్రేషన్ రావాలంటే అక్కడ 6 years ఎంబీబీఎస్ 3 years ఇంటర్న్షిప్ చేస్తే మాత్రం మీకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇంకో విషయం కూడా చాలా మంది అంటారు లైసెన్స్ వేరు రిజిస్ట్రేషన్ వేరు అని. సార్ అక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ అన్నా లైసెన్స్ అన్నా మనం అఫీషియల్గా అక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాము. అంటే మనకు రైట్ టు ఎలిజిబిలిటీ అనమాట అది. సో మీకు అక్కడ రైట్ టు ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది? మీకు రైట్ టు ఎలిజిబిలిటీ అంటే రైట్ టు ప్రాక్టీస్ ఆర్ రైట్ టు వాట్ ఎవర్, మీరు అక్కడ ఉండడానికి అవ్వచ్చు. రైట్ టు ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుంది? మీకు ఆఫ్టర్ 9 years తర్వాత వస్తుంది. సో ఆ డిగ్రీ తీసుకుని మీరు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇండియా వస్తే మాత్రం డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. నేను అందుకు చెప్పేది అడ్వైజరీస్ ఉంటాయండి, నేను కాదని చెప్పట్లే. అడ్వైజరీస్ అంటే ఇలా ఉండొచ్చు. మీరు అఫీషియల్గా ఎన్ఎంసీ కదా, మన డాక్యుమెంట్ మీరు డిగ్రీ వ్యాలిడా కదని చెప్పేది. కాబట్టి మీరు ఎన్ఎంసీకి అప్లికేషన్ పెట్టుకోండి, అందరి దగ్గర ఉంటే కంపల్సరీగా మీకు చూపించరు కాకపోతే, ఎందుకంటే డిగ్రీస్ ఇన్వాలిడ్ కాబట్టి. సో కాబట్టి ఈ ఫిలిపీన్స్ లానే డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతాయి. మీకు కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం. ఫిలిపీన్స్ ఈక్వలెంట్. ఇంతకుముందు ఫిలిపీన్స్ వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ఎవరైనా ఫిలిపీన్స్ చేస్తున్నారు? చేయట్లేదు కదా. ఎందుకు చేయట్లేదు? డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతూనే చేయట్లేదు. ఇన్వాలిడ్ అండి, ఫిలిపీన్స్ డిగ్రీ ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. తర్వాత వచ్చేసరికి ఇంకో విషయం కూడా అండి. సో రష్యాలో టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్, రష్యాలో సరే మనకి 3 types ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ 4 types ఆఫ్ ఉంటాయండి. మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్, తర్వాత స్టేట్ యూనివర్సిటీస్. సో మీకు మంచి యూనివర్సిటీస్ కావాలి అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ అండి, హై అండ్ యూనివర్సిటీస్. తర్వాత ఫెడరల్, తర్వాత పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, తర్వాత ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీస్. ఫెడరల్ అంటే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్. కాంపిటీషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కంపీట్ చేయాలన్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటారు రీసెర్చ్ పరంగా. తర్వాత వచ్చేసరికి ఫెడరల్ యూనివర్సిటీస్ అంటే ఇంటర్నేషనల్ అది కంట్రీ వైడ్ ఉంటాయి అవి. స్టేట్ అంటే లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. సో బెటర్ టు ప్రిఫర్, మీ దగ్గర బడ్జెట్ అంటే గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ద ఫస్ట్ ఆప్షన్. ఫర్దర్ ఇస్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, తర్వాత వస్తారు ఫెడరల్ యూనివర్సిటీస్. ఓకేనా? తర్వాత ఇంకో విషయం కూడా పెద్ద డౌట్ అడుగుతున్నారండి, ఎంబీబీఎస్ వచ్చేసరికి ఈక్వల్ టు బీటెక్. ఎంబీబీఎస్ ఈక్వల్ టు బీటెక్, ఇది పెద్ద క్వశ్చన్. చాలా మంది ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నారు. ఎందుకు? సీఏ వాళ్ళు ఉన్నారు కదండి. సో కాబట్టి 10th class పిల్లలు చాలా మంది బైపీసీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, వాళ్ళని భయపెట్టడానికి అనమాట. ఎంపీసీ సెలెక్ట్ చేసుకుని బైపీసీ సెలెక్ట్ చేసుకుని అటు సిఈసీ తీసుకెళ్తారంటే సీఏలు అంట 100% హాలిడే ర్యాంకులు వచ్చేస్తాయంట. ఫస్ట్ 100% సీఏ పాస్ అవుతారంట. మరి ఎంబీబీఎస్ ఇవి తర్వాత బీటెక్ అసలు అవసరం లేదంట, డైరెక్ట్ అందరు సీఏలే. ఇంతకుముందు అలానే చెప్పారు 2010, 11, 12 టైంలో సీఏ బెస్ట్, మీరు ఎంబీసీ బైపీసీ అవ్వచ్చు, ఎంపీసీ అవ్వచ్చు, మొత్తం వచ్చేసేయండి అని చెప్పారు. 1% ఉంటుంది పాస్ పర్సంటేజ్. 1% అండి, అఫీషియల్గా వెళ్ళేది 1% ఉండేది. ఓకేనండి. దాంట్లో శాలరీస్ ఎంత వస్తాయండి? మహా వస్తే మీకు
30,000, 40,000, 50,000. ఓకేనండి, 40,000, 50,000 మీ సీఏ మొత్తం పాస్ అయితే నాకు తెలిసి మీరు ప్రతి ఊర్లో పల్లెటూరులో, నాకు తెలిసి పల్లెటూరులో బాగా టార్గెట్ చేస్తారు. ప్రతి ఊర్లో ఖచ్చితంగా మీ రిలేటివ్స్లో చూసుకుంటే ఒక సీఏ వాడు ఉంటాడు. అంటే ఒక 10 years బిఫోర్ ఒకసారి సీఏ మనకి భూమ్ అనమాట. అంటే బేబచ్చంగా అప్పుడు బీటెక్ డౌన్ అయింది కదా 2008 to 10 ఐ థింక్ 2010, 11, 12 అప్పుడు సీఏ మొత్తం జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 100కి 1 మెంబర్స్ కూడా ఒక్కరు కూడా పాస్ అవ్వలేదు. పాస్ అయిన వాళ్ళు కూడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు పట్టుద్ది. అది ఎంత వస్తుందండి శాలరీ? 30,000, 40,000 వస్తుంది. వాళ్ళు దేనికి పనికిరారు ఇక. బీటెక్ అన్న అయితే బీటెక్ ఏ చిన్నది చేసుకున్నా మీకు 30, 40,000 ఈజీగా వస్తాయి. 22 సంవత్సరాలకి 30, 35 సంవత్సరాలు కూడా పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్. తర్వాత సరే బీటెక్ బైపీసీ వద్దంట, డైరెక్ట్ సీఏకి వెళ్ళిపోవాలంట. ఎంబీబీఎస్ ఈక్వల్ టు బీటెక్ అంట. ఎంబీబీఎస్ ఈక్వల్ టు తర్వాత సరికి దీన్ని ఏమంటారు, ఇంజనీర్స్ అంట. ఏమండి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్, ఎస్పెషల్ అబ్రాడ్ ఎంబీబీఎస్ అవ్వచ్చు, మీరు లేదా ఇండియాలో ఎంబీబీఎస్ అవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చింది కాబట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫిలిపీన్స్ డిగ్రీ ఉంది, ఎందుకు ఇన్వాలిడ్ అయింది? ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ వాడు ఇచ్చాడు క్లియర్గా, మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. చాలా మందికి అది తెలియదు కదా, రూల్స్ తెలియనప్పుడు ఏంటి, వాళ్ళు వెళ్తున్నారు కదా మనం వెళ్తాం, వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు పాస్ అయితే మనం పాస్ అవుతాం, వాళ్ళు ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అవుతాం, అంతే. తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. అందుకే ఒక 30 నుంచి 50,000 మంది వెనక్కి వచ్చేసారు. అలానే మీకు చాలా మంది కూడా మరి ఇంకా అంతే కదా, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో తప్పు కూడా లేదు, బట్ తప్పు చాలా ఉంది. బట్ కానీ ప్రస్తుతానికి తప్పు లేదు. ఎందుకని ఎంబీబీఎస్ బీటెక్ అవుతుంది, ఎందుకు ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోకపోతే. నాకు తెలిసి 100లో 10 మంది అండి ప్రాపర్ డెసిషన్ తీసుకున్నది. 100లో 10 మంది మాత్రమే మంచి యూనివర్సిటీస్, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నది. 90% వచ్చేసరికి జార్జనో, కిర్గిస్తానో, వియత్నాం వెళ్తారు. దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు అనమాట. కాబట్టి 100% వచ్చేసరికి బీటెక్ లానే అవుతుంది. ఓకేనండి, 100% వచ్చేసరికి బీటెక్ అవుతుంది. ఎందుకు అవుతుంది బీటెక్? అవుద్ది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా మీరు ఏదైనా అవ్వచ్చు, నాట్ ఓన్లీ బీటెక్. రేపు డాక్టర్స్ కూడా ఎంబీబీఎస్ కూడా అంతే అవుతుంది అంటే. అదే ఎంబీబీఎస్ కూడా రేపు సీఏ వాళ్ళు కూడా అంతే. సీఏ వాళ్ళు చాలా మంది తెలియదు కానీ ఆ మాస్టర్ మైండ్స్ లేదు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అది ఇంకా పెద్ద మరి ఇంకా అది టూ మచ్. ఇక దాని గురించి చెప్పాలంటే, సీఏ గురించి చెప్పాలంటే కనీసం ఒక 2 రోజులు పట్టుద్ది. వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు బేసికల్గా, సీఏ వాళ్ళకి బేసికల్గా. ఎందుకంటే నాకు తెలుసు ఆ రియల్ ఫ్యాక్ట్ అంటే నాకు క్లియర్గా తెలుసు. అక్కడ ఎంతమంది 1% కూడా పాస్ అవ్వలేదండి. మీరు కావాలంటే మీ యొక్క ఊర్లో అడగండి, ఎవరైనా మీ చుట్టుపక్కల ఊర్లో కానీ సీఏ జోన్ ఖచ్చితంగా ఊరికి ఒకడు ఉంటాడు. ఎంబీబీఎస్ ఈక్వల్ టు బీటెక్ అవుతుంది, ఏదైనా వచ్చండి. ఎంబీబీఎస్ వాళ్ళు కూడా చాలా మంది అంటారు, ఇంతకుముందు కూడా ఎంబీబీఎస్ వాళ్ళు 100 పోస్టులు ఉంటే 10,000 మంది వచ్చారు. వస్తారు. ఎందుకు వస్తారు అంటే మీరు మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోకుండా, ఇండియాలోనే సరే చాలా వరకు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకపోతే 100% మెడికల్ పీజీ రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? ఇంతకుముందు అడిగారు వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంతకుముందు సార్ యాక్చువల్గా బిఫోర్ 2021 ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండే కాదు. ఇంతకు ముందున 2021 బిఫోర్, 2021 ఆఫ్టర్. సో ఇంతకుముందు బిఫోర్ 2021 తర్వాత అప్పుడు ఎంసీఏ ఉండేదండి. ఎంసీఏ ఉన్నప్పుడు ఒకసారి ఎంబీబీఎస్లో జాయిన్ అయితే డైరెక్ట్గా మెడికల్ పీజీకి, ఇంకెలాంటి ఎగ్జామ్స్ లేకుండా డబ్బులుంటే మీరు డబ్బులున్నా లేకపోతే డైరెక్ట్ మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు 2021 తర్వాత ఎంసీఐని క్యాన్సిల్ చేసి, బిల్లుని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారండి. ఎన్ఎంసీ తీసుకొచ్చి మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే నెక్స్ట్ 1 ఎగ్జామ్ రాయాలి. ఈ నెక్స్ట్ 1 పాస్ అయితే మాత్రం ఎంబీబీఎస్ పాస్ అయినట్టు. ఇంతకుముందు అలాంటి ఎగ్జామ్స్ ఏం లేవు. ఓకేనండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ 2 పాస్ అయితేనే మెడికల్ పీజీకి. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయితే డైరెక్ట్ మెడికల్ పీజీ. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ లేదు, ప్రాపర్ ఫిల్టరేషన్ ప్రాసెస్ లేదు. డబ్బులుంటే ఎంబీబీఎస్ అయిపోయేవాళ్ళు. డబ్బులని కాదు కానీ మీకు క్వాలిటీ లేకపోయినా, స్టూడెంట్లో మైండ్లో బుర్రలో గుజ్జు లేకపోయినా ఎంబీబీఎస్ అయిపోయేవాళ్ళు బేసికల్గా. అంటే అలానే కాదు, దానికి ఒక రూట్ ఉందన్నమాట. ప్రాపర్గా కష్టపడి చదివే వాళ్ళకి ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోద్ది కదా. ఇప్పుడు తర్వాత కాంపిటీషన్ ఉంటుంది. మీరు కష్టపడి 100% కష్టపడి డిసిప్లిన్గా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇండియాలోనే మెడికల్ పీజీ సీట్ వస్తుంది. మీరు అటు యూఎస్ఏ, యూకే, కెనడా వెళ్ళాల్సిన అవసరం 100% లేదు. ఓకేనండి. సో రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా
ఈ నెక్స్ట్ వన్ అంటే ఏంటి ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి అనేది నేను టుమారో వీడియో అవ్వచ్చు లేదా ఈ రోజే పాసిబిలిటీ ఉంటే చేస్తాను. ఓకేనా? ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, సార్ మీకు ఇప్పుడు ఇంకో విషయం కూడా ఏంటంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా రూల్స్ అనేది వెరీ వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈస్ ద కాంబినేషన్ ఎగ్జామ్, ఏదైనా స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. కాబట్టి ఆ రూల్స్ అన్ని 100% ఫాలో అయితే మాత్రమే. ఇప్పుడు చాలా చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటేనే లైఫ్ ఉంటుంది. ఎందుకంటే 100లో 90 మంది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, ఒక 10 మంది మాత్రమే డెసిషన్ తీసుకుంటారు, దాంట్లో 100% సక్సెస్ అవుతారు. లేదా 1% బై మిస్టేక్ పోయినా మళ్ళీ పాస్ అవుతారు. కాబట్టి 100లో 10 మంది మాత్రం ప్రాపర్ ఎంబీబీఎస్లో డెసిషన్ తీసుకునేది. అబ్రాడ్ అయితే ఇంకంతే. ఇండియాలో అయితే ఓకే, ఇండియాలో సీట్ వస్తుంది కాబట్టి ఓకే అండి. సో మీరు 1-2 సార్లు డెసిషన్ తీసుకోండి. కొంతమంది అడుగుతున్నారు బీటెక్ బెస్టరా, అదే ఎంబీబీఎస్ బెటరా, అబ్రాడ్ బెటరా, లేదా ఎల్టీ బెటర్ అని. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ 100% బెటర్. మీరు ఎల్టీ 1, 2, 3 తీసుకుని 10 లక్షలకు అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి, వేరే దీని ఏమంటారు, వేరే మళ్ళీ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ బీ కేటగిరీ 100% వేస్ట్ అండి. పెయిడ్ సీట్ అనేది 100% వేస్ట్. పెయిడ్ సీట్ అనేది 100% వేస్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కామన్. మీరు ఇండియాలో చదివిన అబ్రాడ్లో చదివిన అందరూ ఎగ్జామ్ రాయాల్సింది ఎంబీబీఎస్ పాస్ అవ్వాలంటే. ఇంతకుముందు అలాంటి ప్రయోజనం లేదు కాబట్టి అందరూ బీ కేటగిరీకి వెళ్ళినా ఓకే యూజ్ ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రయోజనం లేదు, ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అది అబ్రాడ్లో అనుకోండి ఇంకా మంచి కాలేజీలు ఉంటాయి. మీరు ఇక్కడ 90 లక్షలు కోటి రూపాయలు పెట్టితే అక్కడ 34 లక్షలు పెడితే ఎక్స్ట్రా మెడికల్ కాలేజ్ వస్తుంది. ఈజీ టు పాస్ ఆఫ్ ద నెక్స్ట్ ఎగ్జామ్, యూఎస్ఎంఎల్ అన్ని అంత స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో ఎక్కువ తీసుకోవద్దు. 1 మోర్ దెన్ ఎనఫ్. 2 అంటారా ఇక మీకు కాన్ఫిడెంట్ తీసుకోండి, లేకపోతే 2 మించొద్దు. అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ డబ్బులు పెడితే హ్యాపీగా ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 2-3 ఇయర్స్, ఒక లాంగ్ టర్మ్కి 1 ఇయర్ అంతే ఎంబీబీఎస్ అబ్రాడ్. ఓకేనా? సో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు నెక్స్ట్ 1 అంటే నెక్స్ట్ 2 ఏంటి, మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏంటి, ఈ నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 ఏంటి, తర్వాత ఎంసీ ఏంటి, ఎన్ని క్యాన్సిల్ ఎలా చేశారు, హౌ టు గెట్ ద ఫ్రీ మెడికల్ పీజీ సీట్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ ద ఆప్షన్స్, హౌ టు గెట్ ద ఫ్రీ మెడికల్ సీట్ ఇన్ ఇండియా, హౌ టు గెట్ ద ఫ్రీ మెడికల్ సీట్ ఇన్ యూఎస్ఏ, యూకే, కెనడా, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ యూనివర్సిటీస్, హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ అనేది టుడే ఆర్ టుమారో విల్ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో నెంబర్స్. రైట్ నో అడ్మిషన్స్ అయితే ఓపెన్ అండి, ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. బట్ చాలా టైం పడుతుందండి ప్రాసెస్ చేయడానికి. ఒక అడ్మిషన్ ప్రాసెస్ చేయడానికి మీకు 90 రోజులు టైం పడుతుంది. కాబట్టి టైం ఉండదు. మీరు అనుకున్నట్టుగా రిజల్ట్స్ కౌన్సిలింగ్ వెయిట్ చేస్తే 100% టైం ఉండదు. కాబట్టి ఎవరైనా చేసుకోండి, ప్రాసెస్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.